హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. నిన్ననో మొన్ననో ఏదో వీడియోలో ఎవరో అడిగిండు నాకు, ఈసారి దివాళీ గిఫ్ట్స్ రాలేదా సార్, ఏం చూపించలేదని చెప్పేసి. నా సోషల్ మీడియా మీరు ఫాలో అయితే నేను అక్కడ అన్నీ పెడుతూనే ఉంటాను, నాకు ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయో ఫేస్బుక్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన అట్లా పెడుతూనే ఉంటాను. యాక్చువల్గా దివాళీకి నేను ప్రతి ఇయర్ నేను ఇట్లా గిఫ్ట్స్ వచ్చినాయో ఒకసారి అన్బాక్సింగ్ కూడా చేసి చూపించేవాడిని ఇదివరకు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈరోజు కూడా చూపిద్దామని, కొన్ని వచ్చినాయి గిఫ్ట్స్ అవి మీకు చూపిద్దామని. ఇంకా కూడా దివాళీ అయిపోయిన తర్వాత కూడా దీపావళికి ఒక వారం తర్వాత కూడా వస్తూనే ఉంటాయి కొన్ని బ్రాండ్స్ నుంచి గిఫ్ట్లు. ఇంకా ఇవే కాకుండా కొన్ని అవి పూల కుండీలు, తొట్టిలు అవి ఇవి వచ్చినాయి, ఫ్లవర్ పాట్స్ అవి బయట మా బాల్కనీ గార్డెన్లో పెట్టేసిన. ఇప్పుడు మనకు వచ్చిన ఐటమ్స్ ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపించేస్తా. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్, ఇది షావమీ నుంచి వచ్చింది. బాక్స్ పైన థర్డ్ వేవ్ కాఫీ అని రాసేసి ఇక్కడ చూడొచ్చు. ఇది ఎంఐ నుంచి వచ్చింది, దివాళీ గ్రీటింగ్స్. ఇది కార్డ్ ఒకటి వచ్చింది, ఒకటి ఇది వాచ్ 5 యాక్టివ్ వచ్చింది ఇందులో. ఇంకా చాకో కోటెడ్ హేజల్నట్ అని చాక్లెట్స్ వచ్చినాయి, కాఫీ పౌడర్, ఇది కాఫీ మేకర్ అనుకుంటా, ఇది ఎస్ కాఫీ మేకర్ కూడా వచ్చింది. షావమీ నుంచి ఈసారి మనకు ఈ గిఫ్ట్స్ వచ్చినాయి. బాగానే ఉంటాయి, షావమీ వాళ్ళు పంపించే గిఫ్ట్స్ జబర్దస్త్ ఉంటాయి. బాగుంది కాఫీ మేకర్ కూడా. ఇంకా ఇది యూజ్ చేసి చూడాలి, ఇవన్నీ యూజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఒక్కొక్కటి మీకు ఈరోజు ఏ కంపెనీస్ ఏమేమి పంపించినాయో, అంటే ఇప్పటిదాకా వచ్చినాయి చాలా మటుకు. కొన్ని బిస్కెట్స్, చాక్లెట్స్ అవన్నీ అయితే వచ్చేసినాయి, మేము తినేసినాము, ఖతం కూడా అయిపోయినాయి, ఖతం కానీ ఐటమ్లు. ఇంకా ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేసినారు కదా, ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. షావమీది అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి నాయిస్ నుంచి వచ్చింది, కొత్త స్మార్ట్ వాచెస్. ఈ వాచెస్ ఏంటియో నేను చూపియను, రేపు మళ్ళీ అన్బాక్సింగ్ చేస్తా. జస్ట్ ఇందులో వాళ్ళు ఇది ఏదో అన్లీష్ ద గార్డెనర్ ఇన్సైడ్ అని చెప్పేసి, ఇది తులసి సీడ్స్, ఇంకా ఇది ప్లాంటబుల్ పెన్సిల్ పంపించారు. ఇవి కూడా ఇందులో కూడా పెన్సిల్ ఉంది ఇందులో, ఇక్కడ చూడొచ్చు సీడ్స్ ఉన్నాయి. ఇవి పెట్టి మట్టిలో వేస్తే ఇవి పెన్సిల్ యూజ్ చేసిన తర్వాత అయిపోయినాక మనము బయట మట్టిలో వేసేస్తే చెట్లు వస్తాయి అన్నట్టు. ఇది నాయిస్ నుంచి వచ్చిన గిఫ్ట్. ఇందులో వచ్చిన వాచెస్ నేను తర్వాత, ఎందుకంటే సస్పెన్స్ లాగా ఉంచితేనే బెటర్, అన్బాక్సింగ్ మీరు అందరు ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా. ఇంకా ఇది ఏసుస్ నుంచి ఇవి వచ్చినాయి. ఇది ఒకటి కార్డ్ వచ్చింది, గ్రీటింగ్ కార్డ్. ఇంకా అందులో ఈ ఫేబుల్వి గిఫ్ట్ కలెక్షన్ చాక్లెట్స్ వచ్చినాయి, మంచి ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ ఇవి. ఇంకా ఎంఎస్ఐ నుంచి ఇది ఎంఎస్ఐ తెలుసు కదా మీకు, నేను అన్ని మదర్ బోర్డులు మోస్ట్లీ జీపీయూస్ అన్నీ ఎంఎస్ఐ వాడుతుంటాను. హ్యాపీ దివాళీ అని రాసేసి లోపల ఐటమ్స్. అరే ఇందులో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉంది, ఆ తర్వాత చూపిస్తా. ఇది గ్రీటింగ్స్ వచ్చినాయి. ఇంకా ఇది ఒకటి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది మనం లాస్ట్లో చూద్దాం ఎందుకంటే మజా వస్తుంది. ఇది ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఇది ఎంఈకే వాళ్ళు, ఎంఈకే అంటే వీళ్ళు కంప్యూటర్ అన్ని పెరిఫెరల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. వీళ్ళు అన్ని స్వీట్స్ పంపించారు, లడ్డూస్ పంపించారు. ట్యాగ్ బ్రాండ్, ఇది కూడా కంప్యూటర్ పెరిఫెరల్స్ అవి తయారు చేస్తారు కదా, వీళ్ళు చాలా మంచి ఐటమ్ పంపించిండ్రు. ఇది డెకోర్ క్యామ్ది టర్కిష్ క్రాకరీ, ఇది టర్కీది, మేడ్ ఇన్ టర్కీది. బాగుంది. ఫ్రూట్ బౌల్ ఇది యాక్చువల్గా, డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మనం ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి, కానీ చాలా ప్రీమియం క్వాలిటీది ఉంది, బాగుంది. డైనింగ్ టేబుల్ మీద లుక్ బాగుంటుంది. ఇది వచ్చేసి యాంటెక్ పీసీ క్యాబినెట్లు, పీసీ కేసులు, ఎయిర్ కూలర్లు అవి వాళ్ళు ఏఐఓ కూలర్స్ అవి తయారు చేస్తారు కదా, వాళ్ళు పంపించారు. ఇది ఏంటిది, ఇది గ్రాటిట్యూడ్ అని చెప్పేసి ఇది ఒకటి గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. ఇంకా పెప్పర్, సోయాబీన్ అంటే అన్ని స్నాక్ ఐటమ్స్, గూర్చనా, గ్రీన్ మూంగ్, ఇంకా ఇది ముఖ్వాస్ అంటే సుపారీ, స్వీట్ సుపారీ లాంటిది. ఇవి వీళ్ళు యాంటెక్ వాళ్ళు పంపించారు. ఎవరు ఏం పంపించిండ్రో కూడా గుర్తులేదు నాకు, అన్నీ మర్చిపోయినా నేను. ఇది బ్లూ టొకాయి అని చెప్పేసి, ఇది ఎవరు పంపించిండ్రో కరెక్ట్, ఇది ఏఎండి పంపించింది, గుర్తొచ్చింది నాకు. చూడొచ్చు ఇందులో అన్ని కుకీస్ ఉన్నాయి, వీట్ బ్రాండ్ కుకీస్, ఓట్ మీల్ కుకీస్, డార్క్ రోస్ట్ కాఫీ, ఇండియన్ స్పెషాలిటీ కాఫీ,
కాఫీ, ఇంకా కొన్ని చాక్లెట్స్ వచ్చింది. ఇది ఏఎండి నుంచి వచ్చింది. ఇక అవన్నీ ఇన్ని ఎడ గుర్తు పెట్టుకుంటాం, అన్నీ మర్చిపోవడం అవుతుంది. ఇది లావా వాళ్ళు పంపించారు. ప్రౌడ్లీ ఇండియన్, మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్. గ్రీటింగ్స్. వీళ్ళు మంచి పూజా ఐటమ్స్ పంపించిండ్రు. ఇందులో 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మీరు ఇందులో క్యాండిల్స్ పెట్టచ్చు. 2 ఎలిఫెంట్స్. ఇందులో అన్నీ బాదాం, పిస్తా, కాజు, నట్స్ ఉన్నాయి. ఇంకా ఇది లెమన్ గ్రాస్ ఫ్లేవర్ది ఎసెన్షియల్ ఆయిల్, అరోమా మ్యాజిక్. బాగుంటుంది లెమన్ గ్రాస్ స్మెల్. ఇది లావాది బాక్స్ వచ్చింది. మిల్క్ చాక్లెట్స్ అనుకుంటా, ఇవి మిల్క్ చాక్లెట్స్. ఇంకోటి పూజాకి బ్రాస్ బెల్ వచ్చింది. ఇంకొకటి ఇది స్టాండ్ వచ్చింది. ఇదొకటి దీపం లాంటిది వచ్చింది ఇత్తడిది. ఇంకా ఇన్సెన్స్ స్టిక్స్, కాశ్మీరీ మస్క్. ఇది మనకు లావా వాళ్ళు పంపించారు. ఇది ఎంఎస్ఐ అంటే 2 ఎంఎస్ఐ వచ్చినాయి. ఒకటేమో పీసీ పెరిఫరల్స్ది, ఇంకోటేమో ల్యాప్టాప్ టీం వాళ్ళు పంపించారు కదా. ఇందులో ఎంఎస్ఐ దాంట్లో ఇవి వాళ్ళ ఎంఎస్ఐ డ్రాగన్ కీ చైన్స్ 2, ఒకటి బ్రిక్ గేమింగ్ క్యాలెండర్ ఇదొకటి వచ్చింది. దీనిపైన కూడా ఎంఎస్ఐ డ్రాగన్ ఉండేసి బాగుంది, మన డెస్క్ పైన పెట్టుకోవడానికి జబర్దస్త్ ఉంది. ఇంకా 2 దీపాలు వచ్చినాయి 2. ఇదొకటి లెమన్ గ్రాస్ హ్యాండ్మేడ్ సోప్. స్మెల్ బాగుంటుంది, లెమన్ గ్రాస్ స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకోటి గణేష్ది క్యాండిల్ స్టాండ్. ఇది ఎంఎస్ఐ వాళ్ళు. ఇంకా లాస్ట్ నేను చెప్పాను కదా మీకు లాస్ట్లో చూపిస్తా అని చెప్పేసి, అది ఇంట్రెస్టింగ్ ఉండింది. ఇది ఎంఎస్ఐ ల్యాప్టాప్ టీం పంపించింది అనుకుంటా. ఇదేమో బ్యాంబూ స్పీకర్ సౌండ్ బూస్టర్, మొబైల్ ఫోన్ సౌండ్ బూస్టర్. ఇదేంటంటే ఇందులో మీరు ఫోన్ పెట్టేస్తే మీకు ఇట్లా టేబుల్ పైన పెట్టి ఇందులో మొబైల్ పెట్టి పెడితే మొబైల్లో డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది కదా, దాని సౌండ్ ఇందులో బూస్ట్ అయ్యి మీకు అంటే కొంచెం ఒక బాక్స్లో పెట్టినట్టు కొంచెం బేస్ తోటి వస్తుంది అన్నట్టు. ఇది కూడా కంప్లీట్ బ్యాంబూ తోటి చేసిందే. ఇక్కడ ఎంఎస్ఐ బ్రాండింగ్ కూడా చూడొచ్చు, మస్తు ఉంది క్వాలిటీ. ఇది కొన్ని చాక్లెట్స్ వచ్చినాయి. ఇంకా ఈ బాక్స్లో ఏముందో కూడా చూపించేస్తా. ఇది కూడా లెమన్ గ్రాస్. ఏమో ఇవాళ రేపు లెమన్ గ్రాస్ ట్రెండ్ నడుస్తుందో ఏమో, అందరు లెమన్ గ్రాసే పంపిస్తున్నారు. లెమన్ గ్రాస్ అరోమా ఆయిల్. ఒకటి సెరామిక్ది మీకు ఫ్లవర్ వాస్ టైప్ది, అంటే ఇందులో మీరు అరోమా ఆయిల్ వేసుకొని క్యాండిల్ ఏదైనా పెట్టవచ్చు అనుకుంటా. ఇక్కడ క్యాండిల్స్ అవన్నీ చూడవచ్చు. ఇది ఒకటి వచ్చింది. ఇంకా నేను ఇంట్రెస్టింగ్ ఐటమ్ అన్నాను కదా, ఇది మొన్న వచ్చిన రోజే నేను తీసి చూసిన, నాకు మస్తు అనిపించింది. ఇది మీరు రివ్యూ కావాలంటే నేను చేసి పెడతాను, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఐటమ్, బాగుంది కూడా. నేను ఆల్రెడీ చెక్ చేసిన, మీకు రివ్యూ కావాలంటే చేసి పెడతా. వింటేజ్ రెట్రో స్టైల్ బ్లూటూత్ స్పీకర్ చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉంది. నేను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందని అంటే దీన్ని రివ్యూ చేసి పెడతా. ఇది చాలా స్టైలిష్ ఉంది, ఎక్కడన్నా మనం టేబుల్ పైన డెస్క్ పైన అట్లా పెట్టడానికి. నేను చెక్ చేశాను, ఇంట్రెస్టింగ్ ఉంది, అందుకే చెప్పిన లాస్ట్లో చూపిస్తా అని చెప్పేసి. ఇవి ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన నా ఈ 2024 దివాళీ గిఫ్ట్లు. నేను ఇంకా మీకు చెప్పినా కదా ఈ వీడియోకి ఏమి ఇస్తాననేది. ఏమిస్తాం ఇందులోంచే గిఫ్ట్లోంచి ఇది రెడ్మీ వాచ్ 5 యాక్టివ్ ఉంది కదా, ఇది ఇచ్చేస్తా ఈ వీడియోకి 5,000 లైక్లు దాటిన తర్వాత. అందుకే లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా ఈ దివాళీ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మేమైతే ఇంకా ఈవినింగ్ ఫుల్ పూజ ఉంది, పూజ తర్వాత లైట్గా క్రాకర్స్, అంటే అంత మొత్తం సౌండ్ పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ నింపేలాగా కాదు, జస్ట్ పేరుకు కొన్ని క్రాకర్స్ అట్లా కావాల్సి పండుగ ఫుల్ ఫెస్టివల్ ఎంజాయ్. రేపు కూడా ఫుల్ అదే ఫెస్టివల్ మూడు ఉంటుంది కాబట్టి అవుతుందో లేదో వీడియో. ఈరోజు కూడా కాకపోతుండే, జస్ట్ ఏంటంటే ఈ దివాళీ గిఫ్ట్లన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు నేను, అన్నీ ఒక వీడియో చేసేసి ఓపెన్ చేద్దాం అన్నట్టు పక్కన పెడతా పోయినా వచ్చినట్టు. ఇంకా నెక్స్ట్ వీక్ వరకు కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా సగం అయితే తినేసినాం మేము, అన్నీ తినే ఐటమ్లు, బిస్కెట్లు, కుక్కీలు, చాక్లెట్స్ అవన్నీ వచ్చేసినాయి, ఖతమైపోయినాయి, కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ అన్బాక్సింగ్ దివాళీ 2024ది.
ఎలా అనిపించింది. ఇంకా వాచ్ తొందరగా గెలవాలంటే లైక్లు తొందరగా కొట్టేయాలి, అందుకే వీడియో షేర్ చేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి, అంటే రేపు ఫ్రీ ఉంటే, లేకపోతే ఎల్లుండి కలుస్తా. బాయ్.